హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్పైసెస్ అండ్ స్టోరీస్ బై పల్లవి. ఇవాళ మన స్టోరీస్ లో టాపిక్ వచ్చేసి F1 స్టూడెంట్ డిపోటేషన్ ఫియర్, ఐస్ రేట్స్, ఇంకా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ డిపోటేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో కొత్తగా వచ్చిన స్టూడెంట్స్, రాబోయే స్టూడెంట్స్ అండ్ ఇండియాలో ఉండే పేరెంట్స్ చూడాల్సిన తప్పనిసరి వీడియో. ఈ వీడియో చాలా కొన్ని ఇంపార్టెంట్ కీ పాయింట్స్ తీసుకొని చేస్తున్నాను. సో ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూస్తేనే మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి డిపోటేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. అసలు ఈ డిపోటేషన్ ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. డిపోటేషన్ అనేది కేవలం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని మాత్రమే చేస్తున్నారు. అంటే ఎవరైతే అక్రమంగా అమెరికాలోకి వచ్చారో, సో వ్యాలిడ్ వర్క్ ఆథరైజేషన్ లేకుండా వర్క్ చేయడం, ఇవన్నీ మేజర్ రీజన్స్ వల్ల డిపోటేషన్ అనేది జరుగుతుంది. ఇండియన్స్ కనబడగానే లేదా స్టూడెంట్స్ కనబడగానే ఆర్ ఎల్స్ అదర్ కంట్రీ వాళ్ళు ఎవరైనా కనబడగానే డిపోటేషన్ చేస్తున్నట్టుగా మన న్యూస్ ఛానల్స్ చాలా ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నాయి. ఇవన్నిటి వల్ల పేరెంట్స్ పైన ఇంకా స్టూడెంట్స్ పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది. సో పేరెంట్స్ ఎవ్వరు కూడా వరీ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. మీ పిల్లలకి వ్యాలిడ్ వీసా ఉంది, సో అస్సలు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైతే స్టూడెంట్స్ బయట వర్క్ చేస్తున్నారో సో మీరు వెంటనే స్టాప్ చేస్తే చాలా బెటర్. డిపోటేషన్ గురించి చాలా కొత్తగా మాట్లాడుకుంటున్నారు. అది ఇవాళ మొన్న క్రియేట్ చేసింది కాదు. కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుండి మెయింటైన్ చేసే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవి. ఈ ఫేక్ న్యూస్ ఛానల్స్ అండ్ ఫేక్ న్యూస్ వల్ల పేరెంట్స్ యాజ్ వెల్ as స్టూడెంట్స్ కి చాలా మెంటల్ ప్రెషర్ అవుతుంది. సో ప్లీజ్ టు ఆల్ ద న్యూస్ ఛానల్స్, మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా పర్లేదు, బట్ రాంగ్ ఇన్ఫో మాత్రం ఇవ్వకండి ప్లీజ్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఐస్ రేట్స్. ఐస్ రేట్స్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్. ఈ ఐస్ రేట్స్ వాళ్ళు ఎవరైతే ఇల్లీగల్ గా వర్క్ చేస్తున్నారో లేదా ఎవరైతే ఇల్లీగల్ గా యుఎస్ వచ్చారో వాళ్ళందరి మీద కూడా ఆల్రెడీ ఐస్ రేట్స్ స్టార్ట్ అయ్యాయి. స్టూడెంట్స్ ఆర్ ఎంప్లాయర్స్ ఎవరు కూడా బయటకు వెళ్ళినా వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ తో మాత్రమే బయటకు వెళ్ళండి. ఓపీటీ అండ్ స్టెమ్ ఓపీటీ వాళ్ళు ఈఏడి కార్డ్ క్యారీ చేయండి. స్టూడెంట్స్ అయితే కాలేజ్ ఐడి మీ దగ్గరే పెట్టుకోండి. సో ఆల్ ఐ వాంట్ టు సే ఇన్ దిస్ వీడియో ఈస్ పేరెంట్స్ ఎవ్వరు కూడా వరీ అవ్వద్దు. ఎందుకంటే మీ కిడ్స్ కి వ్యాలిడ్ వీసాతో మాత్రమే యుఎస్ వచ్చారు. అండ్ స్టూడెంట్స్ కూడా ఎవరు వరీ అవ్వద్దు. ఇఫ్ మీరు ఏదైనా వర్క్ చేస్తే మాత్రం వెంటనే స్టాప్ చేయండి. ఇఫ్ జాబ్లెస్ సిచ్యువేషన్ లో ఉంటే మాత్రం పేరెంట్స్ హెల్ప్ తీసుకోండి. అండ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ప్రీషియస్ టైమ్ ని జాబ్ అండ్ స్కిల్ మెయింటెనెన్స్ కి యూస్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.